ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అంశాలను చూద్దాం. ఈ నెల 8న టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణపై ట్విస్ట్. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర, ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుంచి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం. ఈ నెల 8న టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొంటారు. 23 మంది పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత, అంటే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి దాదాపు 100 రోజులు దాటిన తర్వాత చాలా కీలకమైనటువంటి సమావేశం గాంధీ భవన్ కేంద్రంగా జరగబోతుంది. ఎల్లుండి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సాయంత్రం 6 గంటలకి గాంధీ భవన్ కేంద్రంగా జరగబోతుంది. ఈ సమావేశం ప్రధానంగా ఏసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవ్దాస్ మున్షి అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు 23 మంది కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతుంది. దాంట్లో ప్రధానంగా త్వరలో, అంటే సంక్రాంతి తర్వాత రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రౌండ్ లెవెల్లో దాదాపు పంచాయతీ సర్పంచ్లంతా కూడా ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచ్లే ఉన్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచి పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి మెజారిటీ స్థానాలు సంపాదించగలమనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ అంశం పైన ప్రధానంగా కీలకమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ అయింది. ప్రజాపాలన విజయోత్సవాలు సైతం పెద్ద ఎత్తున నిర్వహించారు. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధిని ఒక 1 yearలోనే చేసి చూపించామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజాపాలన విజయోత్సవాలను కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 1 yearలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశాన్ని ఎజెండాగా తీసుకొని ప్రధానంగా ప్రజల్లోకి వెళితే అది ప్రయోజనం కలుగుతుందా అనేటటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యంగా 3 ఎమ్మెల్సీలు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఉపాధ్యాయులతో పాటు అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఈ 2కు సంబంధించి దాదాపు 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు నూతన పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకంగా, చాలా సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తాము. అటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకుంటే పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడో చోట భర్తీ చేస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ పెద్దలు చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ కూర్పుకు సంబంధించి టీపీసీసీ నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల ఎంపికతో పాటు అదేవిధంగా కార్యవర్గంలో ఉండేటటువంటి కీలక పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించి అభ్యర్థి ముఖ్యంగా వారి పేర్లను ఎంపిక చేసేటటువంటి అవకాశం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.